ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో బి భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో బి భాగం. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ప్రియమైన వారలారా, ఈ చదవబడిన వాక్యంలో జీవ కిరీటం గురించి అంశం ఉంది. క్రైస్తవ విశ్వాసి యొక్క చివరి గురి, ఒక క్రైస్తవుడుగా జీవించిన తర్వాత పొందాలనుకునే ఆ అర్హత జీవ కిరీటము, పరలోక రాజ్యం. ప్రతి క్రైస్తవుడు కూడా మరి అంతంలో దానికోసమే వేగిరిపడి దానికోసమే జీవిస్తాడు, పరలోక రాజ్యం కావాలని. అయితే ఇక్కడ భక్తుడైన యోహాను పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మావశుడై దర్శనం రూపంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనకి ఏ దర్శనాన్ని చూపించాడో, తండ్రి అయిన దేవుడు ఏ దర్శనాన్ని చూపించాడో ఆ దర్శనాన్ని ఆయన ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. ముఖ్యంగా ఆయన ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి ఈ మాటలు రాస్తాడు. అవి ఏమనగా ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తువతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ, ఈ 7 సంఘాల గురించి రాస్తూ ఇప్పుడు నేను చదివిన మాట, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ మాట ఎవరితో రాస్తున్నాడంటే స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు. ఈ సంఘం గురించి చెప్పాలంటే చాలా ఆనందకరంగా చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే దాని గురించి చెప్తాడు స్ముర్నా సంఘానికి. స్ముర్నా సంఘమా, నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, నీవు ఎలాంటి శ్రమను పొందుతున్నావో నాకు తెలుసు, నీవు ఎలాంటి దరిద్రతను అనుభవిస్తున్నావో నాకు తెలుసు, అయినను నీవు ధనవంతుడవే అన్నాడు ఆ సంఘాన్ని. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఈ మాట చెప్పబడడానికి నిజంగా ఎంత అర్హత కావాలి చూడండి. వారు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు భరిస్తున్నారు. వారు దేవుని ఎడల చూపించిన భక్తిని బట్టి ఆయన అన్నాడు, నీవు దరిద్రుడు కాదు, నీవు ధనవంతుడు అని. నేటి దినాల్లో అనేకమైన చిన్న చిన్న మందిరాల్లో ఉన్నవారు పెద్ద మందిరాల వైపు చూస్తున్నారు, పెద్ద పెద్ద మందిరాల వైపు చూస్తున్నారు. అయ్యో అక్కడ భలే ఉంది, అయ్యో అక్కడ ఎంతమంది పోతున్నారు, ఇలాంటి ఆశలతో ఉన్నారు. అలాంటి వారితో మాట్లాడుతున్న మాట స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతాను, అయినా నీవు ధనవంతుడివే. గమనించండి, మనకు ఏ సంఘములో ఎంతమంది ఉన్నారనేది కాదు, మనం ఎంత ప్రార్థనా పరంగా ఉన్నాం, మనం ఎంత భక్తి జీవితం చేస్తున్నాం, మనం మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, ఇది అవసరం. ఆ సంఘం అంట చూడండి, అనేకమైన శ్రమలు పొందింది. ఆ సంఘాన్ని గురించి ఒక మాట అంటాడు, ఇదిగో మిమ్మల్ని త్వరలో చెరసాలలో వేయించబోతున్నారు, కొన్ని దినములు మిమ్మల్ని శ్రమ పట్టబోతున్నారు, 10 దినములు చెరసాల శిక్ష అనుభవించబోతున్నారు, అయినను మరణము వరకు మీరు ఓపికతో కనిపెట్టండి. ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరలోక రాజ్యాన్ని మనం పొందాలంటే ఆది నుంచి అంతము వరకు, అంటే మరణము వరకు దేవునితో నమ్మకమైన సహవాసం చేయాలి. నమ్మకమైన సహవాసము చేయని ఎడల నమ్మకాన్ని కోల్పోతే ఆ జీవ కిరీటాన్ని పరలోకాన్ని మనం పొందుకోలేము. అందుకే మీరు శ్రమ పొందుతున్నారు, మీ దరిద్రత నాకు తెలుసు, మీరు చెరసాలలో వేయబోతున్నారు, మీకు అనేకమైన శ్రమలు ఇబ్బందులు కాకపోతున్నాయి, అయినా మిమ్మల్ని మీ సంగతి నాకు తెలుసు, మీరు మరణం వరకు కొంచెం నమ్మకంగా ఉండండి, కొంచెం ఓర్పుతో ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈరోజు మనకు చెప్తున్న మాట, నీ నమ్మకం ఎంత ఉంది, నీ భక్తి ఎలా ఉంది, నీ భక్తి యథార్థమైన భక్తా లేదా, దేవునితో నీవు యథార్థంగా నడుస్తున్నావా లేదా? ఇలా కాకుండా నామకార్థము క్రైస్తవుడుగా జీవిస్తే పరలోక రాజ్యాన్ని పొందుకోలేము.
అందుకే మరణము వరకు మనకు శ్రమలు వచ్చినా, మనకు ఇబ్బందులు వచ్చినా, మనకు ఏమి కలిగినా మనము దేవుని యొక్క భక్తి నుంచి, దేవుని యొక్క జీవితం నుంచి మనం వెళ్ళిపోకూడదు. దానినే మనం కొనసాగించి దేవుడి కొరకు జీవిస్తే దేవుడు ఒక రోజు మన కొరకు జీవ కిరీటాన్ని ఉంచాడంట. జీవ కిరీటాన్ని పొందాలంటే మరణము వరకు ఓపికతో నమ్మకంతో కనిపెడితే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేసి కాపాడనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి అయ్యా. జీవ కిరీటము పొందాలంటే మరణము వరకు నమ్మకముగా ఓర్పుతో ఉండాలని మీరు సెలవిచ్చారయ్యా. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎంతో దరిద్రత ఉన్నా మేము ధనవంతులమే అని మీ వాక్కు ద్వారా సెలవిచ్చారు తండ్రి. ఇదిగో ప్రభా, మరణం వరకు ఓపికతో ఉండడానికి మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో వచ్చి మమ్మల్ని నడిపించమని మీ కృప ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు దయచేసి, ప్రతి బిడ్డకు అటువంటి పరిశుద్ధ ఆత్మను నడిపించి ఆత్మ ద్వారా వారు మా చివరి వరకు ప్రభా నమ్మకమైన సాక్షిగా జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మా ప్రసంగాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు అటువంటి అనుభూతి కలుగుతుంది అని మీరు తలంచినట్లయితే ఈ మాటలు, ఈ వాక్యాలు అనేక మందికి వెళ్ళడానికి మీరు చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.